నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో 4 రోజుల క్రితం మిట్ట కాలువ వంపు కాలువ ద్వారా పొలాలకు నీళ్లు పంపించడం కోసం కొత్త తూము మరమ్మతులు చేసి ఒక వంపు కాలువకు మాత్రమే నీళ్లు వదిలారు. కనీసం మిట్ట కాలువ పూడిక తీయలేదు. నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు. వంపు కాలువ ద్వారా నీళ్లు వెళితే ఆ వంపులో నాట్లు వేసుకున్న రైతుల పొలాలకు నీళ్లు వెళ్తాయి, పంటలు పండుతాయి, వారు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మాకు మిట్ట కాలువ ద్వారా నీళ్లు రావట్లేదు. ఆ యాటలు కోసే గద్దె వద్ద కాలువ మీద సిమెంట్ బిల్లలు వేశారు. వాటి కింద కాలువ మొత్తం పూడిపోయి ఉన్నది. ఆ గద్దె నుండి ఏర్నాగి శ్యామ్ ఇంటి వరకు ఆ కాలువలోనే గడ్డి చెట్లు బాగా పెరగడం వల్ల అందులో ఇస్తార్లు, వాటర్ బాటిళ్లు కాలువలో ఉండటం వల్ల కాలువ మొత్తం పూడిపోయే పరిస్థితిలో ఉన్నది. అన్నారం షరీఫ్ యాకూబ్ షావుల్ బాబా దర్గాకు వచ్చే భక్తులు వారు యాటలు, కోళ్ళు తీసుకువచ్చి ఇక్కడ హలాలు చేసే గద్దె వద్దకు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో హలాలు చేయించడం జరుగుతుంది. ఈ నుండి ఆ బ్లడ్ అనేది కిందికి వచ్చి ఈ నుండి ఇక్కడ ఈ కాలువలో ఇక్కడనే స్టక్ అయి ఉన్న పరిస్థితి, ఈ నుండి బయటికి పోలేని పరిస్థితి. దీని ద్వారా దోమలు, ఈగలు బాగా వ్యాపిస్తున్నాయి. అదొకటి బాగా దుర్గంధభరితమైన వాసన కూడా రావడం జరుగుతుంది. దీన్ని గ్రామానికి సంబంధించిన అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. అలాగే ఈ కాలువ ఏమంటారంటే మిట్ట కాలువ అంటారు. ఇది మిట్ట కాలువ ద్వారా పొలాలకు గతంలో నీళ్లు వెళ్ళేటివి. ఇప్పుడు ఈ కాలువ పూడిక తీయకుండా ఇలానే ఉంచేసరికి